ఎక్కడ బెదిరింపులు ఎదుర్కోలేదండి? నేను స్టార్టింగ్ 2022లో నేను మార్చి 28 ఛార్జ్ తీసుకున్నా. తర్వాత నేను ఓపెన్గా మీడియాలో చెప్పేశానండి, నా జోలికి రావద్దు, నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు ఈ రికమెండేషన్లు ఇంకోటి అని చేయొద్దండి, నేను చేస్తున్నది మంచి పని, నేను తప్పు చేస్తా ఉంటే మీరు నన్ను క్వశ్చన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేస్తా, నేను తప్పు చేయనప్పుడు ఆ దేవుని కూడా తలంచను, తప్పు చేయదలుచుకోలేదు, చెయ్యను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చానండి. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొన్ని మీటింగ్స్లో కూడా చెప్పారు, అయ్యా ఫుడ్ కమిటీ చైర్మన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆయన విజిట్స్ ఉన్నప్పుడు కానీ అన్ని కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అంగన్వాడీలు అయితే రేషన్ షాపులు లేదు, మేము చెప్పలేము, మీరు మమ్మల్ని బలవంత పెట్టద్దు, కొంచెం ఆయన సిస్టమేటిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ పోయేవాళ్ళు, దానికి మనం ఎక్కడ కూడా అడ్డంకులు చెప్పలేము, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ నియమించిన ఆయన, మేము ఏదైనా ఉంటే ఆయన కాడికి పోతుంది ఇది సమస్య, కాబట్టి మేము ఈ విషయంలో సాయం చేయలేము, జాగ్రత్త అని కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు.